అపోలో కాస్మెటిక్ క్లినిక్ ప్రారంభం. మెట్రో సిటీలకే పరిమితమైన కాస్మెటిక్ సర్జరీలు ఇక నెల్లూరులోనూ అందుబాటులోకి. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటు. అందాన్ని పెంపొందించుకునేందుకు శాశ్వత పరిష్కారం కాస్మెటిక్ సర్జరీ. వయసు పెరుగుదలతో వచ్చే మార్పులను కూడా సరిచేసుకునే అవకాశం. కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మెటిక్ సర్జరీ సేవలను నెల్లూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది అపోలో స్పెషాలిటీ హాస్పిటల్. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేకంగా కాస్మెటిక్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ను గురువారం డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు, యూనిట్ హెడ్ బాలరాజు ప్రారంభించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందాన్ని పెంపొందించుకునేందుకు, వయసు పెరుగుదలతో ముఖంపై వచ్చే మార్పులను సరిచేసుకునేందుకు ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే కాస్మెటిక్ సర్జరీలను చేయించుకునేవారని తెలిపారు. కానీ నేడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఫీజులతో ఆ సేవలను ప్రారంభించిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ కొనియాడారు. కాస్మెటిక్ సర్జరీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకంగా కాస్మెటిక్ క్లినిక్లను ఏర్పాటు చేశామన్నారు. సర్జరీకి అయ్యే ఫీజు కూడా అందరికీ అందుబాటులో ఉంటుందని, ఈ సర్జరీలు 100% సురక్షితమని డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. అపోలో స్పెషాలిటీ హాస్పిటల్కి 1 year బ్యాక్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావులు శ్రీనివాస్ గారు అపోలో నెల్లూరులో మనకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ ది డే అందరికీ తెలుసు, కాస్మెటాలజీ ఎంత జనాల్లో అవేర్నెస్ వచ్చింది అది అనేసి. అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని అపోలో నెల్లూరు అపోలో కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. దాంట్లో అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ శ్రీనివాస్ గారు MCH అయ్యి 12 years అయ్యి ఆయన ఎక్స్పీరియన్స్తో గత 12 ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కొత్త పద్ధతులు లైక్ లైపోసెక్షన్ కానీ, ఫేస్ లిఫ్టింగ్ మాడ్యూల్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ అని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తెప్పించింది. ఈ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా, అపోలో కాస్మెటిక్ క్లినిక్ ద్వారా చాలా మందికి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో కానీ, సర్జికల్ మెథడ్స్లో కానీ లైక్ హెల్త్ పరమైన విషయాలు అవన్నీ అడ్రస్ చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ కాస్మెటిక్ క్లినిక్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా, దీని గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పావులు శ్రీనివాస్ గారు. ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ సర్జన్గా 1 year నుంచి ఆయన ఇక్కడ అపోలో ఉన్నాను. సో యాక్చువల్గా MCH అయినాక ఆల్మోస్ట్ 1 years నుంచి MCH అయినాక నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నెల్లూరులో. సో ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ, కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని కానీ మనం యాక్చువల్గా ఒకప్పుడైతే ఓన్లీ సెలబ్రిటీస్కి, ఫిల్మ్ స్టార్స్కే అన్న ఆలోచన ధోరణి నుండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా లోపాలు ఉన్నా లేదా వయసుతో పాటు వచ్చే మార్పులు సరి చేసుకోవడానికి కానీ ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది చేయించుకొని చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేటివి ఎవరిలో మనం చేయాలనే టాపిక్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ యూజువల్గా 2 type ఆఫ్ పీపుల్లో మనం ఈ ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే వీళ్ళు చూడడానికి నార్మల్ పర్సన్స్, వీళ్ళని మనం అసలు పేషెంట్ అని కూడా అనకూడదు. సో వీళ్ళకి అన్ని నార్మల్గా ఉన్నా కానీ ఏంటంటే బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అంటే అందాన్ని మెరుగుపరుచుకునే దానికి కాస్మెటిక్ ప్రొసీజర్లు అనేవి చేసుకుంటూ ఉంటారు. సో సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఏజ్ కొద్దిగా పెరిగే కొద్దీ ఫేస్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ అనేవి వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరంగా, కొద్దిగా ఓల్డ్ లుక్ కనపడుతున్నాం అనే ఫీలింగ్తో కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఏంటంటే కాస్మెటిక్ అంటే ఈ ఓల్డ్ అంటే ఏజ్ పెరగడం వల్ల మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా మనము ఓన్లీ ఫేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎందుకంటున్నానంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నది యూజువల్గా. సో ఫేస్ని చూసి పేషెంట్ ఎలా ఏంటి, జబ్బు ఏంటి అనేది కూడా యూజువల్గా మనం చెప్పడానికి వీలవుతుంది. సో ఇక్కడ ఫేస్లో వచ్చే చేంజెస్ మనము బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే యూజువల్గా 2 type ఉంటాయి. ఎర్లీ చేంజెస్ అంటాము, లేట్ చేంజెస్ అంటాము.
ఎర్లీ చేంజెస్ అంటే యూజువల్గా 30 to 40 ఇయర్స్ వాళ్ళలో వచ్చే చేంజెస్ అనమాట. వీళ్ళలో యూజువల్గా స్కిన్ సర్ఫేస్ సంబంధించి చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే సర్ఫేస్ మీద సన్న రింకిల్స్ రావడము, కొద్దిగా రఫ్గా తయారు కావడము, అన్ఈవెన్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా ఎర్లీ చేంజెస్ అంటారు. వీటికి క్రీమ్స్ అని, పీల్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లేట్ చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే యూజువల్గా 40-45 ఏజ్ దాటిన వాళ్ళలో లేట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్ కన్సర్న్ గా చాలా మంది మధ్య వస్తూ ఉన్నారు నా దగ్గరికి. సో ఇవి 4 రకాలు ఉంటాయి అన్నమాట చేంజెస్. ఫస్ట్ టైప్ ఏంటంటే వాల్యూమ్ లాస్, అంటే మొహంలో ఉండే ఫేస్ లో ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది అనమాట. ముఖ్యంగా మనం కంటి చుట్టూ పెరి ఆర్బిటల్ ఏరియా, నెక్స్ట్ ముక్కుకి పక్కన నాసోలేబియల్ ఏరియా, మెడ దగ్గర ఇక్కడంతా ఏంటంటే ఫ్యాట్ లాస్ అయిపోవడం వల్ల ఒక డెఫిషియన్సీ కనపడుతూ గుంటలాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏమొస్తుందంటే స్కిన్ సాగింగ్ అవుతుంది. ఎందుకంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే స్కిన్ లో ఉండే ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్ అనేవి వీక్ అవుతా ఉంటాయి. అంటే వాటి ఆర్కిటెక్చర్ చేంజెస్ రావడం వల్ల అవి వదులవుతాయి, లెగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా. దీనివల్ల గ్రావిటీ ఎఫెక్ట్ కూడా యాడ్ అయ్యేదానికి స్కిన్ అనేది చంపల దగ్గర ముఖ్యంగా ఇట్లా సాగ్ అయ్యి ముడతల్లాగా కనపడతా ఉంటుంది. నెక్ లో కూడా ఇవి మనం అబ్జర్వ్ చేయొచ్చు, జౌల్స్ అంటాము. సో వీటికి ఏంటంటే రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయి, సర్జికల్ ఉన్నాయి, నాన్ సర్జికల్ ఉన్నాయి. ఇంకా మనం థర్డ్ టైప్ తీసుకున్నట్లయితే ఈ థర్డ్ టైప్ ఏంటంటే రింకిల్స్ అంటాం, ముడతలు. సో ఇవి యూజువల్ గా కొందరిలో మామూలు పొజిషన్ లోనూ ముడతలు కనపడవచ్చు, కొందరిలో ఏంటంటే ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు, నవ్వినప్పుడు కానీ, కళ్ళు గట్టిగా మూసినప్పుడు కానీ కొన్ని రకాల రింకిల్స్ కనపడతాయి. వీటిని డైనమిక్ రింకిల్స్ అంటాం అనమాట. సో ఈ రింకిల్స్ కూడా బొటాక్స్ అని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో. నెక్స్ట్ పిగ్మెంటేషన్ చేంజెస్ అనమాట. 40-45 ఏజ్ తర్వాత కొందరు చంపల దగ్గర కానీ, ఈ సైడ్స్ దగ్గర కానీ ఏంటంటే కొన్ని డార్క్ పిగ్మెంటేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి బ్రీఫ్ గా ఏజ్ తో వచ్చే చేంజెస్ అనమాట. ఇంకా మనం కాస్మెటిక్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందాక సార్ చెప్పినట్టు సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ అని 2 వెరైటీస్ ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటంటే మనకి యూజువల్ గా చాలా మందికి అవగాహన ఉంటుంది. ఇనిషియల్ గా మనం క్రీమ్స్, కొన్ని రకాల క్రీమ్స్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ పీల్స్ అని, తర్వాత ఈ ఫిల్లర్స్ అని, ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని, బొటాక్స్ అని, హెడ్ లిఫ్టింగ్ అని, స్కిన్ బూస్టర్స్ అని, ఎక్సోజోన్స్ అని రకరకాలుగా ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఉండే జనరేషన్ లో. నెక్స్ట్ మనం సర్జికల్ ప్రొసీజర్స్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ద హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, బట్టతలో ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, నెక్స్ట్ ఫోర్ హెడ్ మీద కానీ, ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, ఐబ్రో కొద్ది కిందకి జారడం, వీటన్నిటికి కూడా ఫేస్ లిఫ్ట్ అని, బ్రో లిఫ్ట్ అని రకరకాల సర్జరీస్ ఉన్నాయి. నెక్స్ట్ కన్ను చుట్టూ ఉండే ఐలిడ్ ప్రాబ్లమ్స్, కొందరు క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, కొందరికి కన్ను పైన ఉండే ఫ్యాట్ జారి కిందకు వస్తాం, కంటికి కూడా అడ్డం పడతా ఉంటుంది. వీటికి బ్లెఫరోప్లాస్టీ అనే ప్రొసీజర్స్ చేస్తాము. నెక్స్ట్ ముక్కుకు సరి చేసుకునే ఆపరేషన్ రైనోప్లాస్టీ అనేది అంటాము. కొందరికి చీక్ అనేది తక్కువ ఉంటుంది, దానికి ఫ్యాట్ ఇంజెక్షన్ మెథడ్స్ ఉన్నాయి, ఇంప్లాంట్స్ మెథడ్స్ ఉన్నాయి. కొందరికి చీక్ మరీ ఎక్కువగా ఉంటుంది, దానికి ఫ్యాట్ రిడక్షన్ మెథడ్స్ ఉన్నాయి. లిప్ కొంచెం తక్కువ సైజులో ఉన్నప్పుడు లిప్ ఆగ్మెంటేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లిప్ పెద్దగా ఉన్నప్పుడు తగ్గించడానికి లిప్ రిడక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇయర్ కరెక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. జాలైన్ కరెక్షన్, డబుల్ చిన్ కరెక్షన్. నెక్స్ట్ మనకి అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీస్కి వచ్చినట్టయితే ముఖ్యంగా సపోజ్ ఆమ్ కొందరికి పెద్దదిగా ఉంటుంది, ముఖ్యంగా ఫిమేల్స్ లో ఆమ్ సైజ్ పెద్దదిగా ఉండడం, స్కిన్ జారడము, బట్టలు వేసుకునే దానికి ఇబ్బందిగా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి బ్రేకియోప్లాస్టీ అని ఆమ్ సైజ్ తగ్గించి కంప్లీట్ యంగ్ లుక్ తీసుకొని రావచ్చు అనమాట. బ్రెస్ట్ కొందరిలో సైజ్ పెద్దదిగా ఉంటుంది, దానికి బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ సైజ్ తగ్గించే సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, తక్కువ సైజ్ ఉండే వాళ్ళలో పెంచుకునే ఆపరేషన్. దీనికి రకరకాల మెథడ్స్ ఉంటాయి, సిలికాన్ ఇంప్లాంట్స్ అని, ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ బ్రెస్ట్ కొందరిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయి లాక్టేటింగ్ టైం అంతా మొత్తం అయిపోయి ఫ్యామిలీ ఫినిష్ అయిపోయినాక ఏంటంటే జాగ్రత్త ఉంటాయి, వాటికి ఏంటంటే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇదే విధంగా మేల్స్ లో తీసుకుంటే గైనకోమాస్టియా కరెక్షన్ అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో గైనకోమాస్టియా అంటే ఫిమేల్స్ లో మధ్య ఛాతీ పెరుగుదల, దాన్ని గైనకోమాస్టియా కరెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఏంటంటే లైపోసక్షన్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ అవుతుంది. ఎందుకంటే చాలా మందిలో ఇప్పుడు ఉండేదాన్ని ఒబెసిటీ అనేది ఒక మెయిన్ ఇష్యూగా మారుతా ఉంది. ఈ ఒబెసిటీ గురించి రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఉంది. అది కూడా ఏంటంటే చాలా మంది ఈవెన్ దో డైటింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ లో ఫ్యాట్ తగ్గట్లేదని, అన్వాంటెడ్ ఫ్యాట్ అని వాటితో వస్తున్నారు. వాటికి ఇప్పుడు లైపోసక్షన్ అనేది కరెక్ట్ రెమెడీగా ఉంది. అండ్ దీని ద్వారా మనము సన్న సుదులతో మనం ఫ్యాట్ అనేది తీసేయడానికి వీలుంది అనమాట. నెక్స్ట్ బాడీ కంటూరింగ్ సర్జరీస్. చాలా మంది ఏంటంటే సడన్ గా వెయిట్ తగ్గడం, లేదా సర్జరీ తర్వాత బేరియాట్రిక్ ప్రొసీజర్లు కూడా వెళ్తున్నారు. కొంతమంది అధిక బరువు అంటే 140, 150 ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ప్రొసీజర్ తర్వాత ఏంటంటే స్కిన్ బాగా సాగ్ అవుతుందని చెప్పేసి దానికి ప్రొసీజర్లకి ఏంటంటే మనం బాడీ కంట్రోలింగ్ సర్జరీ అనేది చేస్తాము. ఇదే విధంగా టమ్మీ టక్ సర్జరీ. ఫీమేల్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్
అయిపోయిన తర్వాత లోయర్ పార్ట్ ఆఫ్ ద అబ్డమెన్ కిందకి జారినట్టు వదులుగా ఉంటాం. దానికి టమ్మీ టచ్